హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి లడ్లు అనేవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ కొబ్బరి లడ్లు అనేవి పచ్చి కొబ్బరితో చేసుకునేవి వేరే ఉంటాయి, ఎండు కొబ్బరితో చేసే వేరే ఉంటాయండి. దానికోసం నేను ఇక్కడ ఒక కొబ్బరి చుప్ప అంటే ఒక టెంకాయ అంటే 2 చుప్పలు వస్తాయి కదా, అవి 2 తీసుకున్నాను. ఇక్కడ ఒక ఉంట వరకు నేను బెల్లపు ముద్దను తీసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది తినడానికి అనేసి. ఇక్కడ చూడొచ్చు, అంతకు మించిన క్వాంటిటీ అయితే తీసుకోవట్లేదు. ఇది చాలా హెల్తీ రెసిపీ, చాలా బాడీలో ఐరన్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. బెల్లం అనేది మనకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి దాని ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ నేను ఆ బెల్లం మొత్తాన్ని కూడా తురుములాగా చేసి పెట్టేసుకున్నాను. ఆ కొబ్బరిని కూడా మిక్సీ జార్ పట్టించుకునేసాను అనమాట. దాని తర్వాత ఇక్కడ వాటర్ కూడా నేను కొద్దిగా తీసి పెట్టుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ క్వాంటిటీతోటే మనం తొందరగా లడ్లు చేసేసుకోవచ్చు. ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేయండి. పెనం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి తురిమి పెట్టేసుకున్నటువంటి బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, ఇక్కడ క్వాంటిటీ అనేది కరెక్ట్గా లేకపోతే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే కనుక మనకు సరిగ్గా రాదనమాట లడ్డు అనేది. ఇక్కడ చూడొచ్చు, టీ తాగేటటువంటి గ్లాస్ తోటి నేను జస్ట్ ఒక ½ గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను, అంతకుమించి తీసుకోవట్లేదు. బెల్లం చాలా చక్కగా ఉంది కదా, చూడంగానే తినాలనిపించేటట్టు. చూడండి, ఇక్కడ ఆ బెల్లం అనేటటువంటిది ఆ వాటర్ వేయంగానే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. అవి మొత్తం కూడా మెల్ట్ అయిపోయి బెల్లం కరిగిపోయేటట్టు అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే చాలా ఫాస్ట్గా మనకు బెల్లం అనేది కరిగిపోతుంది అనమాట. అలాగే వదిలేయడం వల్ల కొన్ని చోట్ల మాత్రమే మనకు కరిగిపోయి మిగతా ప్లేసెస్లో అలాగే ఉండిపోతుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. రోజుకు ఒక లడ్డు తింటే చాలు మనకు చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది బాడీలో వస్తుంది. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా హెల్తీ రెసిపీస్ మనం బజార్లో కొనుక్కోకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. అలాంటి రెసిపీస్ యాక్చువల్లీ నానమ్మ వాళ్ళ ఆ కాలంలో బాగా చేసి పెట్టేవాళ్ళు. 90s కిడ్స్కి బాగా తెలిసే ఉంటాయి ఇవన్నీ కూడా ఫుడ్స్ ఐటమ్స్. ఇక్కడ చూడొచ్చు, బెల్లం మొత్తం బాగా కరిగిపోయిందనమాట. ఇలా కరిగిపోయిన తర్వాత మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పాకం దగ్గర అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే కనుక ఇలా నురగ బాగా పడుతూ వస్తుందన్నమాట. మెయిన్ లడ్డు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటంటే అండి, పాకం కరెక్ట్గా ఉండాలి. ముదురు పాకం ఉండకూడదు, లేత పాకం ఉండకూడదు అనమాట. అసలు పాకం రెడీ అయిపోయింది అనడానికి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక పక్కనే ఒక చిన్న బౌల్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో ఆ బెల్లం దాన్ని కొద్దిగా తీసి మనము ఆ బౌల్లో కనుక వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. కొత్త వాళ్ళైతే కనుక ఇక్కడ చూడొచ్చు, నేను చెక్ చేస్తున్నాను. ఇలా చూసేటప్పుడు అది ఉంటలాగా వస్తుందండి, చేతికి అది ఉంటలాగా వస్తుంది. అది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. అది కరెక్ట్గా మనకు పాకం రెడీ అయిపోయింది. అలా రెడీ అయిపోయిన వెంటనే మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో కొబ్బరి అనేటటువంటిది, కొబ్బరి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులోకి ఇలాచీ పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. నేనైతే వేయట్లేదు. ఏంటంటే ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల మనకు లడ్డు అనేది దాదాపు ఒక 10 రోజుల వరకు కూడా నిలువ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మనం బయట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, పాడయ్యే అవకాశం ఏమాత్రం ఉండదన్నమాట. చూడొచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఎంత చక్కగా లడ్డు చేసేసుకోవచ్చు అనేది. ఇక్కడ కొబ్బరి అనేది మరీ నున్నగా ఉండకూడదు, అలాగని మరీ ఎక్కువ ఉండకూడదు. కొంచెం మీడియంగా మనము గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు బాగుంటుందన్నమాట. చూడొచ్చు, ఇక్కడ మొత్తం వేసేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. ఇక్కడ నుండి ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే స్టవ్ ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. అలా ఉన్నప్పుడే మనకు కరెక్ట్గా లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ నెయ్యి వేసేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఆ ఫ్లేవర్ వేయంగానే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేస్తే పిల్లలు కొంతమంది అలా తినరు కాబట్టి మనం ఇలా వేయడం వల్ల పిల్లలకి తెలియదు, బాగా తినేస్తారనమాట. చూడొచ్చు, ఇక్కడ పెనానికి అంటుకోకుండా మనము కలుపుతూ ఉండాలన్నమాట. మనకు లడ్డు రెడీ అయిపోయింది, ఇంకా దించేసుకోవచ్చు అని ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే కనుక ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు అదంతా దగ్గర అవుతుందండి. ఆ మిశ్రమం మొత్తం దగ్గరగా అయిపోయి పెనానికి అంటుకోకుండా సైడ్కి వస్తుంది అనమాట. అలా కలుపుతూ ఉన్నప్పుడు మనం
ఆల్మోస్ట్ అలా కలుపుతున్నప్పుడు సైడ్కి వస్తుంది అంటే రెడీ అయిపోయిందనమాట. జస్ట్ ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఒక 5 to 10 minutes కూడా పట్టదు, అంత స్పీడ్గా చేసేసుకోవచ్చు మనము. ఇక్కడ చూడొచ్చు, కలుపుతూ ఉంటేనే అది పెనానికి సపరేట్ అవుతూ వస్తుంది. ఇలా అవుతుంది అంటే కనుక అది రెడీ అయిపోయినట్లే. మరి ఎక్కువ టైం మనం పెట్టేసుకున్నాం అనుకోండి, లడ్డు అనేది చాలా గట్టిగా అయిపోతుంది, తినడానికి కూడా కష్టంగా ఉంటుందన్నమాట. ఇలా అయిన వెంటనే మనము తీసేసుకోవచ్చు. తీసి పక్కన పెట్టుకున్నాక ఒక 5 to 10 minutes చల్లారనివ్వాలి. మరి ఎక్కువసేపు కూడా వద్దు, జస్ట్ ఒక 5 to 6 minutes పెడితే కూడా సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజులోకి మనం కొద్దిగా తీసేసుకొని పెనంలో నుండి లడ్డూలాగా చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఈ లడ్డు చేసేటప్పుడు కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళైతే బాగా కాలుతుందండి, కొంచెం జాగ్రత్తగా. నేనైతే ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం పూసుకోవట్లేదు, డైరెక్ట్గానే చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్ని రెడీ అయిపోయాయి. చాలా హెల్తీ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఇలాంటి మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్